తులారాశి స్వతహాగా తులారాశి వారికి తృతీయ షష్టమాధిపతి అయినటువంటి గురుగ్రహము అష్టమంలో సంచారం చేయడం ద్వారా కొంత రుణబాధలు ఉన్నప్పటికీ ఒక రకంగా విపరీత రాజయోగం అంటే ఆకస్మికంగా ధనలాభం రావడానికి తృతీయాధిపతి అష్టమంలో ఉండడం వల్ల కమిషన్ బేస్డ్గా ఉన్నటువంటి వడ్డీ వ్యాపారులకి ఇది మంచి జరుగుతుందేమో, కానీ అప్పులు చేసి అప్పుల్లో ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బందిని తీసుకొచ్చి పెడుతుంది. అప్పులు చేసేవాళ్ళు ఇంకొంచెం అప్పులు అవుతారు. అప్పుల ద్వారా లాభ పొందేవాళ్ళు ఈ రాశిలో ఉంటారు, అప్పులు చేసేవాళ్ళు ఈ రాశిలో ఉంటారు. జాతకపరంగా మీ దశలు యోగ దశలు అయితే గురువు ఇచ్చే దోష ఫలితం తక్కువ ఉంటుంది. దశా ఫలితాలు ఇటు గోచారము రెండూ మనకి ఇబ్బంది పెడితే తప్పకుండా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. కనుక తులారాశి వారికి ఆయనే షష్టమాధిపతి అయినాడు. అలాంటప్పుడు మనం గురుగ్రహానికి మీ జీవితంలో ఈ సంవత్సరమనే కాదు తులారాశి వారు ఎప్పుడూ శ్రీ దక్షిణామూర్తికి కానీ శ్రీ దత్తాత్రేయునికి కానీ రోజు నమస్కరించుకొని గురువారం పూట రావి చెట్టు ప్రదక్షిణ చేసి ఆవుకి ముడిశనగలు బెల్లము అరటిపండు ఇవ్వడం ద్వారా, అదేవిధంగా శనగపిండితో చేసినటువంటి మోతీచూర్ లడ్డు ఇలాంటివి కానీ లడ్డు బూందీ ఇట్లాంటివి ఒక సద్గురువుకి నివేదన చేసి నలుగురికి పంచడం ద్వారా గురువు నుంచి వచ్చేటువంటి ప్రతికూల ఫలితాల నుంచి తులారాశి వాళ్ళు తప్పించుకుంటారు.